హాయ్, వెల్కమ్ టు కుస్మమేష్. మేము మా చిన్నబ్బాయి అక్షరాభ్యాసం కోసం బాసరా వచ్చాము. మనకి ఇండియాలో సరస్వతి టెంపుల్స్ 2 ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఒకటి, ఇంకా మన హైదరాబాద్లో బాసరా జ్ఞాన సరస్వతి టెంపుల్ ఒకటండి. మేము ఇప్పుడు బాసరా గురించి ఎక్స్ప్లోర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మేము బాసరా రీచ్ అవగానే ఫస్ట్ గోదావరి స్నానం చేయడానికి వచ్చామండి. బాసరాలో చూస్తున్నారు కదా, ఇదంతా గోదావరి ఏరియానే. ఇక్కడ స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వచ్చాం. ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఏరియా అండి. ఇక్కడ షాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పూజా సామాగ్రి అంతా అవైలబుల్గా ఉంటుంది మనకి. అవుట్ సైడ్ కూడా మనకి లో కాస్ట్లో దొరుకుతాయండి. కనిపిస్తుంది కదా, ఇది మొబైల్ కెమెరాస్ ఫ్రీ కౌంటర్ అండి. దెన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అది టికెట్స్ కౌంటర్ అండి. అక్కడ 2 కేటగిరీస్ టికెట్స్ ఉంటాయి. 1000 రూపీస్ ఒకటి, 150 రూపీస్ టికెట్స్ ఒకటి. అక్షరాభ్యాసం కోసం మేము 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాం అండి. ఇది గర్భగుడికి ఎంట్రన్స్ దారి. అక్కడ 2 గోపురాలు కనిపిస్తున్నాయి కదండి, ఆ మధ్యలో ఐడిల్ కనిపిస్తుంది కదా, అది సరస్వతీదేవి ఐడిల్. అది గర్భగుడి బ్యాక్ సైడ్ ఉందండి. అది చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము టెంపుల్ లోపలికి వచ్చేసాం. 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాం కదా. గర్భగుడి లోపల అమ్మవారి ముందున అక్షరాభ్యాసం చేస్తారు. దానికోసమే మేము వెయిట్ చేస్తున్నాం, అక్కడ కూర్చుంటున్నాము హాల్లో. దసరా సందర్భంగా అమ్మవారిని గర్భగుడిలో కాకుండా గుడి ఆవరణలో కూడా అమ్మవారిని చక్కగా అలంకరించి పెట్టారు. ఆ పంతులు గారు చూసారు కదా, అక్కడ అక్షరాభ్యాసం చేసిన తర్వాత ఆయన ఓమని అక్కడ ఒళ్ళో కూర్చొని రాయిస్తారు. ఓమని కూర్చొని రాయిస్తారు. అక్కడ ఫొటోస్ కూడా మనం తీసుకోవాల్సిన లేదు, ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. సింగిల్ ఫోటోకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం దర్శనం అయిన తర్వాత ఆ ఫోటోని కలెక్ట్ చేసుకోవాలి. దర్శనం అయిన తర్వాత మేము సరదాగా కూర్చొని మా అబ్బాయి చేత ఓం రాయించాను. సరదాగా మా అబ్బాయి ఫోటోలకి స్టిల్స్ అవి ఇచ్చాడు. దర్శనం దసరా రోజు అవడం చాలా హ్యాపీగా అనిపించింది. అక్షరాభ్యాసం అది చాలా నీట్గా అయిపోయింది అంతా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేసాము. అక్కడ ప్రసాదం టికెట్ కౌంటర్ కనిపిస్తుంది కదా, అక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత పక్కన ప్రసాదం కౌంటర్ ఉంది. అక్కడ ప్రసాదం కౌంటర్ చూస్తున్నారు కదా, ప్రసాదం కౌంటర్లో ప్రసాదం అనేది మనం కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అన్నసంతర్పణ కూడా చేస్తారు. ఇక్కడ మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నసంతర్పణ జరుగుతుందండి. టెంపుల్కి బ్యాక్ సైడ్ ఇందాక చూసారు కదా సరస్వతి ఐడిలో, దానికి వ్యాసగృహకి దారి ఉంటుందండి. ఇప్పుడు మేము వ్యాసగృహకి లోపలికి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతున్నాము. ఫైనల్గా మెట్లు ఎక్కేసి గుడి లోపలికి అయితే వచ్చేసాము. చూసారు కదా, గుడి లోపల గుహలా కనిపిస్తుంది. మనిషికి 5 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు అక్కడ. ఆ గుహ లోపలికి కొంచెం కష్టంగా వెళ్ళాలి. వెళ్తున్నాం లోపలికి. ఓం బుద్ధి సిద్ధి ప్రదాయ నమః. బుద్ధి సిద్ధి ప్రదాయ నమః. ఫైనల్గా వ్యాస మహర్షి దర్శనం అయితే మాకు కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో లోపలంతా. వ్యాస మహర్షి గుడి దగ్గర నుంచి మేము బేజాక్షరాలు రాయించడానికి వెళ్ళాం. గుడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది వేద పాఠశాల. అక్కడ పిల్లలకి 4 మీద బేజాక్షరాలు రాస్తారు. చూస్తున్నారు కదా, మా చిన్న అబ్బాయికి బేజాక్షరాలు రాయిస్తున్నాము. టూర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.